హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ కర్రీ. ఎలా చేస్తున్నాను అనేది చూసిద్దాం రండి. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు మనకు గుర్తొచ్చేది ఎగ్సే కదా. అందరికీ ఇంట్లో ఎగ్స్ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ లేనప్పుడు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎగ్తోనే ఏదో ఒకటి చేసిస్తే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది కదా. అందుకనే నేను కూడా ఈరోజు ఎగ్తో ఇలా చేస్తున్నా. ఎగ్స్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. అందుకనే వాళ్ళకి ఎగ్స్ చేసేటప్పుడు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను, ఒకేలాగా అయితే చేయను. ఎగ్స్ని అయితే ఇప్పుడే ఆఫ్ చేశాను కదా. అవి చల్లగా అయ్యేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని అలాగే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ని ఒలుచుకొని పక్కకు పెట్టుకుంటున్నా. మీరు గమనించారో లేదో, నేను బాయిల్ చేసినప్పుడు 5 ఎగ్స్ని వేసాను. అందులో ఒక ఎగ్ మాయమైపోయింది. అది ఎలా మాయమైపోయిందంటే మా అబ్బాయి తినేసాడండి మధ్యలో వచ్చి. వాడికి ఎగ్స్ చూస్తే అసలు చెయ్యి అనేది ఆగదనమాట. అది ఏదో ఒక రూపంలో తినేద్దామా అన్న ఆత్రంతోనే చూస్తాడు. ఒకటి లేపేశాడు. ఇంకేం చేస్తా, ఈ 4 ఎగ్స్తోనే కర్రీ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఎల్లో వైట్ని సపరేట్ చేసుకొని ఎల్లో పక్కకు పెట్టుకొని వైట్ పీసెస్ని 1 పీస్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చాక కొద్దిగా కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకుంటున్న పీసెస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఉప్పు కారాలు అన్నీ పట్టి మొత్తం ఎల్లో వైట్ ఓపెన్ చేసి వేస్తున్నాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. రోటీస్తో అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నా నేనైతే వాటరు. ఇప్పుడు మూత పెట్టుకొని ఓ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉడికిన తర్వాత కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.